మరో 4 రోజుల్లో ఐపీఎల్ అయితే ప్రారంభం కాబోతుంది. కానీ ముంబై ఇండియన్స్‌కి కెప్టెన్సీ సమస్య వెంటాడుతుంది. ఎందుకంటే 2020లో టైటిల్ గెలుచుకున్నటువంటి ముంబై ఇండియన్స్ ఆ తర్వాత టైటిల్ గెలుచుకోవడానికి దూరంగా ఉండిపోతుంది. పైగా 2024లో చూస్తే జట్టు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోహిత్ శర్మ 2020, 2023 వరకు కూడా రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ జట్టు కొంచెం పరిస్థితి బాగోలేదు, ఫామ్ కోల్పోతుందని చెప్పి రోహిత్ శర్మని తీసేసి హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చారు. హార్దిక్ పాండ్యా గుజరాత్ నుంచి ఎంఐలోకి వచ్చాడు, ముంబై ఇండియన్స్లోకి వచ్చాడు. హార్దిక్ పాండ్యా గుజరాత్కి 2022లో తన కెప్టెన్సీలో కప్పు తీసుకొచ్చాడు. అందుకోసమని ఎంఐ ఏం చేసిందంటే ఇటు తీసుకొచ్చింది హార్దిక్ని, అక్కడ రోహిత్ శర్మని తీసేసింది. ఇప్పుడు హార్దిక్ 2024లో కెప్టెన్సీలో దారుణమైనటువంటి పరిస్థితికి తీసుకొచ్చాడు జట్టుని. అయితే 2025లో ప్లే ఆఫ్స్కి అయితే చేరింది, కొంతవరకు అయితే మెరుగుపడింది జట్టు. దాంతో హార్దిక్ పాండ్యా మీద చాలామంది నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు టైటిల్ అయితే గెలుచుకోలేకపోతుంది. సో ఒకవేళ ఇప్పుడు కెప్టెన్సీ మారుద్దామా అన్న విధంగా కూడా ముంబై ఇండియన్స్ యాజమాన్యం అయితే చూస్తుంది అన్నట్లుగా చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే ఇప్పుడు శ్రీకాంత్ ఏం చెప్తున్నాడంటే, మాజీ క్రికెటరు, హార్దిక్ పాండ్యా స్వయంగా కెప్టెన్సీని వదిలేస్తే సూర్యకుమార్ యాదవ్ ఇక్కడికి కెప్టెన్సీకి వస్తాడు, మొత్తం సమస్య అంతా కూడా సమస్య పోద్ది అన్న విధంగా మాట్లాడుతున్నాడు. మరి యాజమాన్యం ఏమనుకుంటుందో తెలియదు, కానీ కెప్టెన్సీ విషయంలో మాత్రం చాలా వరకు తర్జన భర్జన పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎస్ఆర్హెచ్ ఏమొచ్చేసి కెప్టెన్సీని మార్చేసింది. అంటే మార్చేయడం అంటే ప్యాట్ కమిన్స్ ఏమొచ్చేసి నడుము నొప్పితో బాధపడుతున్నాడు అన్నాడు. కానీ అక్కడ అభిషేక్ శర్మని ఎప్పటి నుంచో కెప్టెన్సీగా చేస్తామన్నారు, కానీ కెప్టెన్ కాకుండా వైస్ కెప్టెన్ ఇచ్చారు. అక్కడ జార్ఖండ్ నుండి మనోడిని తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు ఇషాన్ కిషన్ అప్పటికే ఒక టైటిల్ గెలుచుకున్నాడు. అక్కడ లోకల్లో జరిగినటువంటి ఒక ట్రోఫీ, ఏదంటే ముస్తాక్ అలీ ట్రోఫీ ఏదో పెడితే అక్కడ ఆ ట్రోఫీ గెలుచుకోవడం వల్ల ఇప్పుడు ఇషాన్ కిషన్కి ఒక మెచ్యూరిటీ లెవెల్ ఉంది కాబట్టి ఇషాన్ కిషన్ అయితే కరెక్ట్ ఉంటాడు, అభిషేక్ శర్మ మీద ఒత్తిడి తగ్గుతుంది అన్న విధంగా మాట్లాడుకుంటున్నారు. సో ఎక్కడికక్కడ కెప్టెన్సీ విషయంలో ఇంత పటిష్టమైనటువంటి దీనిగా ఉన్నప్పుడు ముంబై ఇండియన్స్లోనే సరైనటువంటి కెప్టెన్సీ లేదు అని అభిమానులే నిరాశ చెందుతున్నారు. అంటే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీని ఎవరు కూడా ఇష్టపడడం లేదు. 3వ సంవత్సరం ఈ కెప్టెన్సీగా చేయడం దీనికి ముంబై ఇండియన్స్కి. అంతకుముందు గుజరాత్కి అతను కెప్టెన్స్గా చేసినప్పుడు ఏదైతే ఒక ఫామ్ ఉందో, పెర్ఫార్మెన్స్ ఉందో, ఆ పెర్ఫార్మెన్స్ ఇప్పుడు లేదు అన్న విధంగా అభిమానులు నిరాశ చెందుతున్నారు. అందుకే ఇప్పుడు కెప్టెన్సీ విషయంలో మార్పు కావాలి అనుకుంటున్నారు అన్న విధంగా ముంబై ఇండియన్స్ ఆలోచిస్తుందని చెప్తున్నారు బయటికి. మరి కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా అది నిజమే అంటున్నారు. కానీ ఇంకొక 4 రోజుల్లో ఐపీఎల్ అయితే మొదలు కాబోతుంది. అయితే ఈ సీజన్లో అందరూ మన ఇండియన్ కెప్టెన్లే ఉన్నారు, ఎవరు కూడా బయటపడలేడు.